9 రోజులుగా గణేశుని పూజలు భక్తుల ఆటపాటలతో హోరెత్తిన వినాయక మండపాలు నెమ్మదిగా అన్నప్రసాదాలను కంప్లీట్ చేసుకుంటూ డీజే అండ్ బ్యాండ్ వాళ్ళని బుక్ చేసుకుంటూ నిమజ్జనానికి రెడీ అవుతున్నాయి. వినాయక పండుగ రోజు గణేశుని విగ్రహంతో పాటు పత్రి పూలను కొని ఆ గణేశుని చుట్టూ పెడతాం. ఈ పాటికి అవి ఆల్మోస్ట్ వాడిపోయి ఉంటాయి. ఆ పత్రాలు మనుషులకి చాలా మేలు చేస్తున్నాయి. పూర్వకాలంలో 21 రకాల పత్రాలను గణేశుని చుట్టూ పెట్టేవారు. ఇప్పుడు వాటి కౌంట్ చాలా వరకు తగ్గిపోయినా కూడా ఆ పత్రాలన్నీ గొప్ప ఆయుర్వేదిక గుణాలను కలిగి ఉంటాయి. వాటిని ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ ట్రీట్మెంట్ లో వాడుతున్నారు. గణేశుని చుట్టూ పెట్టే బదరీ పత్రం, రేగు చెట్టు ఆకులు వీటిని జీర్ణకోశ వ్యాధులు, రక్త శుద్ధికి వాడుతున్నారు. దూర్వాయుగ్మ పత్రం, గరిక వీటిని అనీమియా ట్రీట్మెంట్ లో వాడుతున్నారు. దదిమి పత్రం, దానిమ్మ ఆకులు వీటిని వాత కఫ పిత దోషాల నివృత్తికి. మార్చి పత్రం కొన్ని ఏరియాస్ లో దవనం అని కూడా పిలుస్తారంట, వీటిని చర్మ వ్యాధుల ట్రీట్మెంట్ లో వాడుతున్నారు. బృహతి పత్రం తెలుగులో వాగుడాకు, దగ్గు ఆస్తమా లాంటి వాటి ట్రీట్మెంట్ కి. బిల్వ పత్రం, మారేడు దళాలు వాటర్ ప్యూరిఫైయర్స్ గా వాడుతున్నారు. దాతురా పత్రం ఉమ్మెత్త, అబ్డామినల్ అండ్ జాయింట్ పెయిన్స్ కి. అపామార్గ పత్రం ఉత్తరేణి, అజీర్తి అండ్ టూత్ ప్రాబ్లమ్స్ కి. కరవీర పత్రం గన్నేరు ఆకులు కుష్టి రోగం ట్రీట్మెంట్ కి. విష్ణుక్రాంత పత్రం మెమరీ పవర్ ఇంప్రూవ్మెంట్ కి. సింధువార పత్రం వావిలాకు యాంటీ పాయిజనస్ మెడిసిన్ తయారీకి వాడుతున్నారు. ఇలా చాలా రకాల రోగాల ట్రీట్మెంట్ లో కూడా ఇప్పటికీ వీటిని ఉపయోగిస్తున్నారు. పూర్వకాలంలో వినాయకుడిని పసుపుతో లేదా మట్టితో చేసేవారు. నిమజ్జనం చేసేటప్పుడు వినాయకుడితో పాటు ఆ పత్రాలను కూడా వారి ఇంటి బావిలో లేదా పక్కనే ఉన్న చెరువులో విడిచిపెట్టినప్పుడు చాలా వరకు వాటర్ ప్యూరిఫై అవుతూ ఆ పత్రాలలోని ఔషధ గుణాలన్నీ ఆ వాటర్ లోకి చేరేవి.